ఇవాళ బట్టి విక్రమార్క కూడా పెళ్లి అయిపోయింది, రేవంత్ రెడ్డి వాళ్ళ చెల్లె కూతురు కూడా పెళ్లి అయిపోయింది, అందరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం రాగానే పచ్చగా మంచిగా పెళ్లి చేసుకుంటారు. మరి నిరుద్యోగులు 30 సంవత్సరాలు వచ్చినాయి, ముదిరిపోయిన బెండలాగా ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు ఏంది, వాళ్ళ నిరుద్యోగులతో ఏంది, ఉద్యోగాలు ఏంది, వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడలేదు. వాళ్ళకి జీతాలు పడుతున్నాయి, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. ఇలా అశోక్ నగర్లో నిరుద్యోగులు ఆకలి కేకలతో అలమటిస్తుంటే ఏ ఒక్క నాయకుడైనా ఆ రోజు ప్రవళిక చనిపోతే ఈ బల్మూరి వెంకట గారు, కోదండరామ్ గారు, ఆగురి మురళి గారు బెల్లం చుట్టూ ఒకటే వచ్చారు కదా. మరి ఇలా ఎందుకు రావట్లేరు? ఇలా లాఠీ చార్జ్ జరుగుతుంది, నిరుద్యోగం మీద కొట్లాట జరుగుతుంది. ఇలా మొత్తం అశోక్ నగర్ మొత్తం పోలీస్ పహారాతో ఇలా మొత్తం వచ్చి కూర్చున్నారా? ఎందుకు వస్తున్నారు? మీరు కనుక ప్రజాపాలనలో 50,000, 70,000, 80,000 ఇచ్చారు కదా, మరి ఇచ్చారు రండి, మేము సన్మానం చేస్తాం మిమ్మల్ని. మీరు 60,000, 70,000 ఇచ్చారు అంటారు కదా, రండి అశోక్ నగర్కి రండి, మాట్లాడుకుందాం, మీకు సన్మానిస్తాం. ఏ ఒక్క మంత్రి కూడా దయచేసి అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, మీరు అశోక్ నగర్ చుట్టూ దిల్సుఖ్నగర్ చుట్టూ రాకండి. మీరు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వస్తే ఈ దిల్సుఖ్నగర్ కాకుండా అశోక్ నగర్ కాకుండా వేరే చుట్టుకు వెళ్ళిపోండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. ఇలా నిరుద్యోగి అంటే హాస్పిటల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, ఇలా కాలేజ్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగి అని పదాన్ని కనబడితే చాలు ఇలా రాష్ట్రంలో అరెస్ట్ 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 అరెస్ట్. ఎందుకు చేస్తారు? ఈ నిరుద్యోగులే కదా మీకోసం 33 జిల్లాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. కనీసం వార్డు మెంబర్కి వెళ్ళని మీరు ఇలా ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేరు, కనీసం మీ డిపాజిట్లు కూడా రావు. ఈసారి మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.